ప్రకటించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి రాత్రి వారి యొక్క సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకున్నారు. భయములన్నిటిలో నుండి కాపాడే దేవుడు మన దేవుడని కీర్తన 34వ కీర్తనలో నుండి కొన్ని మాటలు వారు మనకి తెలియజేయడం జరిగింది. మంచిది. దైవ సేవకులు రాజరత్నం గారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ రాత్రికి మరలా వారు బయలుదేరి వారి ప్రాంతానికి వెళ్తున్నారు. దేవుడు ఆ ప్రయాణం అంతట్లో తోడు నేడుగా ఉండి మరి దేవుడు వారిని వారి పరిచర్యను బహుగా దీవించాలని అనుదిన మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి గతంలో అనేక మంది దైవ సేవకులు మరి మన మధ్యలోకి వచ్చి వాక్య పరిచర్య చేసి వెళ్ళారు. కొన్ని పరిస్థితులు బట్టి వాళ్ళు కొంతమంది ఆగారు. దేవుని చిత్తమైతే వచ్చే నెల 8 మంది దైవ సేవకులు మన మధ్యలోనికి రావాలని వాళ్ళు ఆశపడుతున్నారు. జూన్ 17వ తేదీని చూద్దాం. దేవుని చిత్తమైతే ఒకవేళ వీలైతే కంబైన్గా ఒక సర్వీస్ పెడతాము. ప్రార్థన చేయండి. పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్దాం. ఓకే, ఏదేమైనప్పుడు కూడా ఈ సమయంలో మన మధ్యలో ఉన్న రాజరత్నం గారిని మనం అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎందుకు కొత్త వాడిని అని చూస్తున్నాను కదా. రాత్రి చాలామంది రాలా. రాత్రి అందరూ వస్తారు అనుకోండి. ఈరోజు చాలామంది కనపడుతున్నారు. ఈరోజు ఇప్పుడు పగలు చెప్పినా బాగుండేది. సాక్ష్యం అనిపించింది నాకు. ఇంకా కొంతమంది రాలేదు. ఓకే, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్కన అడగండి, సంతోషంగా ఉన్నావని అడగండి. ఆర్ యు హ్యాపీ? ఓకే, మనం దేవుని సన్నిధిలో ఒకరినొకరు పలకరించుకోవాలి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. మనం దేవుని సన్నిధిలో సంతోషంగా గడపాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుకుంటూ ప్రభువునందు ఆనందించుడి. బయట ఎక్కడ దొరకని ఆనందము దేవుని సన్నిధిలో దొరుకుతుందండి. హల్లెలూయా. అందుకే ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఒక పాటలో, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో పడదాం సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఆడే కూర్చుంటా వెళ్తావా? కూర్చో. ఎప్పుడైనా గవకం వస్తే పాట పాడకూడదు, తొందరగా రాదు. ఎందుకంటే మనము ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. బయట ఎక్కడ దొరకని ఆనందము, బయట ఎక్కడ దొరకని సంతోషము దేవుని సన్నిధిలో దొరుకుతుంది. అది ఎలా దొరుకుతుందంటే దేవుని యొక్క మాటల ద్వారా. హల్లెలూయా.
నేను చెప్తున్న మాట కాదు, ఇది బైబిల్లో ఉన్న మాటే చెప్తున్నాను. దేవుని యొక్క మాటలు మనకు మన హృదయానికి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాయి. చూస్తారు ఈ మాట ఒకసారి. ఇది నా ప్రసంగాంశం కాదు కానీ దీని కొరకు చెప్తున్నాను. ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక, ఈ మాట జాతర, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచును. హల్లెలూయా. మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసేవి ఏంటంటే దేవుని మాటలు. దేవుని మాటలు వినటానికి మనం అందరం వచ్చాం. దేవుని మాటలు వినటం ద్వారా మన హృదయమునకు సంతోషము, ఆనందము కలుగుతుంది. లోకంలో ఎక్కడ కూడా ఈ ఆనందము దొరకదు. లోకపు మాటల ద్వారా సంతోషం కలగదు. లోకస్తులు మాట్లాడుకునే మాటల ద్వారా కొన్ని సమయాల్లో కోపం వస్తుంది. అనుకోకుండా పొరపాటును మాట్లాడారన్న, లేదు నువ్వు కావాలనే మాట్లాడామంటాం. లోకానుసారమైన మాటలు కొన్ని సమయంలో తగాదాలు తీసుకొస్తాయి. కానీ దేవుని సందులోకి వచ్చి దేవుడు చెప్పే మాటల ద్వారా మనము దీవించబడతాం. హల్లెలూయా. మన హృదయమునకు సంతోషం కలుగు చేసే మాటలు ఇవి. అయితే విచారకరమైన విషయం ఏంటో తెలుసా? అదే విచిత్రము కానీ చాలా చోట్ల దేవుని మాటలు చెప్పటానికి దైవ సేవకుడు ఎప్పుడైతే నిలబడతాడు అప్పుడే నిద్ర కమ్ముకొని వచ్చింది. ఇప్పుడు మేఘాలు కమ్ముకొచ్చిన చూడండి. వాక్యం చెప్పటానికి సేవకుడు ఎప్పుడైతే నిలబడతాడో అప్పుడే కొంతమందికి ఎట్లా గమ్ముకొని వచ్చింది? మేఘాలు గమ్ముకొని వచ్చినట్టు నిద్ర గమ్ముకొని వచ్చింది. కానీ దేవుని మాటలే మనకు, మన జీవితాలకి చాలా విలువైనవి. హల్లెలూయా. అందుకే ఆయన మాటలు మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయన మాటలు మనం శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశకాండంలో ఉన్నది, నీ దేవుడని యెహోవా సెలవిచ్చు మాటలు నీవు శ్రద్ధగా వినాలి. వింటారా? గత రాత్రి ఇద్దరు నిద్రపోతా ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు కాబట్టి ఇక్కడే ఉన్నారు. రాత్రి చెప్తున్నప్పుడు మెల్లగా కొలుగు తీశారు ఇద్దరు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు మీరు చాలా, వాస్తవానికి ఇది లంచ్ టైము. ఈ టైంలో ఎలా ఉంటారని అనుకోను నేను కింద నుంచి పైకి వచ్చేటప్పుడు. కానీ మీరందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ? దేనికి? ఓకే, మంచిది. వాక్యం చదువుకున్న అపొస్తలుల కార్యములోనికి రండి. అపొస్తలుల కార్యములు 1/2 అవర్ టైం మాత్రమే ఉంది. నేను చాలా క్లుప్తంగానే 10 నిమిషాలు ముగించగలను. దేవుడు నాకు అట్టి జ్ఞానాన్ని, కృపను అనుగ్రహించాడు. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 31వ వచనం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలండి పిల్లరా, ఒక వచనాన్ని చదువుకున్నాం. ఈ వచనంలో ఉన్న భావాన్ని మీకు క్లుప్తంగా 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తర్వాత మరలా మనము పదం వెంబడి పదాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఓకేనా? ఈ చదువుకున్న వచనంలో ఉన్న సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యుల యొక్క పరిచర్యలో వాళ్ళు దూసుకొని వెళ్తూ, వాళ్ళు చాలా ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ, వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను జరిగిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆదిమ సంఘము ఎలాగ ఉంది అనే సంగతిని తెలియజేస్తుంది ఈ యొక్క వచనం. అర్థమైందా? వింటున్నారా? రెఫరెన్స్ చెప్పినప్పుడు మాత్రమే తలదించి చూడండి, విడిగా తలదించవద్దు. రెఫరెన్స్ చెప్పినప్పుడు మాత్రమే తలదించండి, విడిగా నా వైపు మీరు చూడండి. ఇప్పుడు ఏం చెప్పాను?
దీనికి ముందు వాక్యం గురించి ఏం చెప్పాను, ఆ వచనం ఏం చెప్తుంది, దాని భావం ఏంటనేది చెప్పాను. ఇంకోసారి చెప్తాను, నాకు సమయం లేదు, చాలా తక్కువ సమయం ఉంది, వినండి జాగ్రత్తగా, త్వరగా ముందుకెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన శిష్యులు మేడగదిలో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ కృపా వరములను పొందుకొని వారు బలమైన పరిచర్య చేస్తూ సంఘమును కడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో సంఘము ఎలాగో అభివృద్ధి చెందింది, ఎలాగో విస్తరించింది అనే విషయాన్ని ఇదిగో ఈ లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. అది ఈ వచనంలో ఉన్నటువంటి సంగతి అన్నమాట. అయితే ఆ సంఘము అనేది ఎలా ఎక్కడెక్కడ విస్తరించింది, మొట్టమొదటి మనం చూసినట్లయితే ఎక్కడెక్కడ విస్తరించింది, యోదయ, గలలయ, సమరయ దేశములందంతటా. చూడండి, యోదయ, సార్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, ఏడా ఉంటుంది, నాకు కొంచెం అలవాటు అటు ఇటు తిరుగుతాము, నా వల్ల మీరు పొదుపు లేవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు విస్తరిస్తూ ఉంది. యోదయ, గలలయ, సమరయ ఈ దేశములంతటా కూడా సంఘము ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. దీనికి కారణాలు ఏంటి అనేది వచనంలో రాయబడి ఉన్నాయి. ప్రాముఖ్యంగా మొట్టమొదటి సంఘము విస్తరించడానికి గల కారణం ఏంటి అని అంటే, సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ ఉన్నది. ఎలా ఉన్నట్టండి, క్షేమాభివృద్ధి అంటే కింద ఫుట్నోట్లో ఏమనుంది, కట్టబడుచు. సంఘము విస్తరించబడటానికి ఆనాడు సంఘము కట్టబడింది. కట్టబడినప్పుడు సంఘము విస్తరిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కట్టబడటం అంటే క్షేమాభివృద్ధి నొందుచు అనే మాట మనం చూడగలం. రెండవది, సంఘము సమాధానము కలిగి ఉంది. రెండవది చెప్పండి, సమాధానం కలిగి ఉంది. మూడవది, ప్రభువునందు భయము కలిగి ఉంది. మూడవది, ప్రభువునందు భయము కలిగి నడుచుకొనుచు ఉంది. నాలుగవది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉంది. సంఘము ఈ రీతిగా ఈ 4 విషయాలలో ఎంతగానో సంఘము విస్తరిస్తూ ఉండేను. వీళ్ళారా, ఈనాడు ఇక్కడ చేరి ఉన్న మీరందరూ కూడా, ఇదిగో మన ఈ లొకాలిటీ శేఖర్ చాందీ నగర్, ఇది కూడా ఈ ప్రాంతంలో దేవుడిచ్చిన ఏర్పాటు చేసుకున్న సంఘం ఇది. ఈ సంఘం కూడా విస్తరించబడాలా లేదా చెప్పండి? ఎంతమందికి ఆశ ఉంది? సంఘం అభివృద్ధి చెందాలా లేదా చెప్పండి? మన ఇళ్లలో మనం ప్రతి దానిలో అభివృద్ధి కోరుకుంటామా లేదా? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, వాళ్ళు వచ్చేసి మేము చాలా అభివృద్ధి చేస్తాం, మాకు ఓటేయండి అంటారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళకంటే మేము ఇంకా బాగా అభివృద్ధి చేద్దాం, మాకు ఓటేయండి అంటారు. ఎన్నికలైన తర్వాత ఎంతమంది చేస్తారో, ఎవరు చేస్తారో లేదో తెలియదు. కానీ మన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘము ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటే నీ కుటుంబాల్లో కూడా ఆ యొక్క క్షేమాభివృద్ధి నువ్వు ఖచ్చితంగా చూడగలవు. సంఘం అంటే ఏంటో తెలుసా? నీవు 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 మనం అందరం కలిస్తేనే సంఘం అండి. సేవకుడు అయ్యగారు ఒక్కడు సంఘం కాదు, నీ ఒక్కదాని సంఘం కాదు, మనం అందరము కలిస్తేనే సంఘము. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించుకున్నాడు మనలను తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు, మనలను తన కొరకు లోకంలో నుంచి వేరు చేశాడు. ఎందుకంటే ఆయన కోసం బ్రతకటానికి, ఆయన ప్రేమ సువార్తను ప్రకటించడానికి. హల్లెలూయా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? ఆయన కోసం బ్రతకటానికి, ఆయన ప్రేమ సువార్తను ప్రకటించడానికి. మరి సంఘం విస్తరించబడాలంటే ఈ 2 పనులు చేయాలి. మరి మనము కట్టబడుతూ ఉన్నామా? క్షేమాభివృద్ధినంతూ ఉందా సంఘము? ఆనాడు అక్కడ ఆదిమ సంఘము విస్తరించడానికి గల కారణాలు 4 చూసాము ఇక్కడ. మరి ఈనాడు ఈ సంఘము కూడా విస్తరించాలి. ఇంకా మన చుట్టుపక్కల ఎంతో మంది అన్య జనాంగం ఉన్నారు, ఎంతో మంది సజీవుడైన దేవుని ప్రేమను ఎరగక లోకంలో తిరుగులాడుతూ ఉన్నారు. ఇదిగో వ్యర్థమైన వాటిని పూజిస్తూ ఆరాధిస్తూ వారు విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. అయితే వారందరూ కూడా రక్షించబడాలి. ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది కూడా దేవునికి దూరంగా ఉన్నవారే ఉండవచ్చు. కానీ దేవుడు అద్భుతంగా లోకములో నుంచి నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కోసం జీవించడానికే లోకంలో నుండి వేరు చేశాడు.
మరి ఎంతవరకు మనం ఆయన కొరకు జీవిస్తున్నాం? ఎంతవరకు ఆయన కొరకు జీవిస్తున్నాం? వెనకాల నా తలపై కట్టి మనం ఏం చేస్తుంది? ఎప్పుడు ఇంజిన్ స్టార్ట్ అయింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే పట్టాలు తప్పితే ఇక్కడ మన డ్రైవర్కి ఇబ్బంది వచ్చింది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇందాక చెప్పాను, ఎందుకంటే సాతాను గాడికి జీవము గల ఈ మాటలు వింటే మీ హృదయంలో ఉన్న బాధ పోయి ఎక్కడ ఆనందం కలిగిద్దని వాడికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఈ మాటలు చెవులు పడనేయడు. సంఘం విస్తరించాలి, సంఘము అభివృద్ధి చెందాలి, మనము ఇంకా అనేక మంది ఆత్మలను సంపాదించే వారుగా ఉండాలి. ఎప్పుడు చూసినా మనమే కాదు. నీ భార్య సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారు? నీ బిడ్డల సంగతి ఏంటి? నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ఎంతకాలం నువ్వు ఒక్కదానివే ప్రభు సన్నిధిలో ఆనందిస్తావు? ఇక్కడ నీ ప్రక్కనే నీ భర్త కూడా కూర్చొని ఉన్నాడని ఊహించుకొని, నీ బిడ్డ కూడా కూర్చొని ఉన్నాడు ఊహించుకొని నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయి. ప్రభా, మా సంఘం విస్తరించబడాలి. ఇది నీవు మా కొరకు ప్రాణం పెట్టిన సంఘం నాయన. ఎందుకంటే నశించిపోతున్నారు, నరకానికి చేరువవుతూ ఉన్నారు. ఇంకా ప్రభు యొక్క ఆ ఉత్తమమైన శ్రేష్టమైన ప్రేమను గుర్తెరగలేని స్థితిలో అనేక మంది ఉన్నారు. మనం మౌనంగా ఉండే దినాలు కాదు ఇవి. కన్నీరు గార్చి ప్రార్థన చేయాల్సిన దినాలు. సంఘం విస్తరించబడాలంటే అందరి చేతులు అభివృద్ధి చెందాలంటే మంచిదే. మరి ఎలా అభివృద్ధి చెందుతుంది? సంఘము కట్టబడాలి. క్షేమాభివృద్ధి నొందొచ్చు. క్షమాభివృద్ధి అంటే కట్టబడటం. ఇప్పుడు ఈ గోడ కట్టబడింది, ఇది మనకు కనబట్టలేదు. దీని వెనకాల మీరు చాలా మంది తెలుసు, ఒక్కొక్క ఇటుక రాయి ఉంటుంది, అవునా కదండి? ఒక్కొక్క ఇటుక రాయి ఎప్పుడైనా గోడ కట్టినప్పుడు చూసారా? ఏంటంటే కామ్గా ఉంటున్నారు, చూశారు కదా? కాస్త బలకండి, రెస్పాండ్ అవుతూ ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది. గోడ కట్టేటప్పుడు చూశారు కదా, ఒక్కొక్క ఇటుక రాయి పెడతా ఉంటారు. మధ్యలో ఏం వేస్తారు? ఆ ఇటుక రాయి మధ్యలో అవి వేయకుండా కట్టలేరా? ఒకళ్ళు కడితే దుండిద్దా? ఇసుక, సిమెంటు, నీళ్లు ఈ మూడు కలపాలి. ఆ మూడు మిక్స్ అయిన తర్వాత అది ఇటుకకు మధ్యలో వేసి ఆ గ్యాప్ను పూర్తి చేసి అట్లా ఒకదాని చేత ఒకటి అతకబడుతుంది. మధ్యలో ఆ మాల్ అంటారు, ఇక్కడ ఏమంటారు దాన్ని? అదేగా, ఆ మాల్ చేత ఒక ఇటుకరాయి అతకబడుతూ ఉంటుంది. దాని మీద మళ్ళీ ఇంకొకటి, దాని మీద మళ్ళీ మానేసి దాని మీద మళ్ళీ ఒక ఇటుకరాయి పెడతారు. అట్లా ఒక్కొక్కటి కింద నుంచి ఇక్కడ దాకా కట్టబడింది. ఎన్ని ఇటుకరాలు ఒకదాని చేత ఒకటి అతకబడి ఉన్నాయి. దేని మధ్యలోనైనా గ్యాప్ ఉంటుందా చెప్పండి? ఉండదు. కొంచెం వాళ్ళు ఇంకా టాపీతోటి చక్కగా కూరుస్తారు, అదుగుతారు బాగా. ఎందుకంటే అది స్ట్రాంగ్గా ఉండాలని, తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడాలని. సంఘంలో మనము కూడా ఒకరికి ఒకరము అతకబడిన వారంగా ఉండాలి. హల్లెలూయా. ఒకరితో ఒకరు ప్రేమానురాగాలు కలిగిన వారుగా ఉండాలి. అయిపోయిన తర్వాత ఎవరికి వారు దులుపుకొని వెళ్ళిపోవటం కాదు. కొంతమంది వందనాలు కూడా చెప్పుకోరు. సహోదరులు ప్రేమతో వందనాలు చెప్పుకొని, మరి ఎక్కువ ప్రేమ అంటే హాయిగా హత్తుకోవచ్చు. సహోదరులే ఇక మరి వేరే విధంగా కాదు. ప్రేమానురాగాలు ఉండాలి, ఒకరికొకరు హత్తుకోవాలి, అతకబడాలి, మనస్సులు అతకబడాలి. కొన్ని సంఘాల్లో నేను ఒక రోజు ఒక సంఘానికి ఎట్లాగే వాకింగ్ చెప్పడానికి పిలిస్తే వెళ్ళాను. ఇక్కడే కూర్చొని నేను సంఘానికి వెళ్తే అన్ని గమనిస్తూ ఉన్నా. ఒక ఆమె వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆల్రెడీ ఒక ఆమె వచ్చింది, అప్పటికి ఆమె కూడా ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆమె లోపు పక్కన ఇంకొక ఆమె వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా ఉంది. వెంటనే అక్కడి నుంచి లేచి వెనకాల కూర్చోండి. నేను గమనిస్తా ఉన్నా, ప్రేమ లేదు. వాళ్ళకి ఇంటి పక్కల ఏదో తగాదు ఉంది. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత సమాధానం పడకుండా రెండో పాయింట్లోకి అది ఎంటర్ అవుతాను చెప్తాను. వీళ్ళారా, ప్రేమ చేత మనం అతకబడాలి. ఎలా క్షేమాభివృద్ధి నొందగలము? నువ్వు ఈ మాట చూడండి, కొరింథీ పత్రికలోనికి రండి. క్షేమాభివృద్ధి నొందొచ్చు అనే మాట ఉంది కదా. మరి ఎలా క్షేమాభివృద్ధి నొందగలమంటే వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మొదటి కొరింథీ పత్రికలోనికి రండి. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి వచనంలో 2 లైన్లు తీసేసి 3వ లైను చదివితే బాగుంటుంది. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి
క్షేమాభివృద్ధి కలుగ చేయును. హల్లెలూయా. చూడండి, జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ ఏం కలుగు చేసిందంట? మరి సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. యువతి యువకుల మధ్య ప్రేమ కాదండోయ్. కొన్ని సంఘాల్లో అది పెద్ద డేంజర్ అవుతుంది సంఘాలకి. ఒకడెప్పుడు ప్రార్థనకు రాడు, ఈ మధ్య కొత్తగా వస్తున్నాడు. ఏందిరా కథ అంటే ఇంకొక అమ్మాయి వస్తుందంట, అందుకోసం వస్తున్నాడు వాడు. ఇక్కడ కాదు, వేరే చోట జరిగింది చెప్తున్నా. ప్రేమ అంటే క్రీస్తు కలువరిలో చూపించిన ప్రేమను ఎవరైతే హృదయంలో నింపుకొని ఉంటారో ఆ ప్రేమ ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుందంటే ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. జ్ఞానం అయితే ఉప్పొంగ చేస్తుంది. నాకెంత జ్ఞానం ఉంది, నాకంత తెలివి ఉందని ఉప్పొంగ చేస్తుంది. కానీ ప్రేమ ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ప్రేమ కడుతుంది, ద్వేషము విడగొడుతుంది. ప్రేమ ఏం చేస్తుంది? అతుకుతుంది. ఒకరి మనసులో ఒకరు. ప్రేమతోటి మనం జయించే వారముగా ఉండాలి. రిఫరెన్స్ చాలా ఉన్నాయి కానీ సమయం చాలదు. రోమాపత్రికలో ఉంది ప్రియులారా, 12వ అధ్యాయంలో నీ శత్రువు ఆకలి కొనుగొంటే అతనికి ఆహారం పెట్టు, దప్పి కొనుగొంటే దాహం ఇవ్వు. అలాగూ చేడు చేత అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా. నీవు ప్రేమను ఎలా చూపించగలవంటే ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో, ఎవరైతే నీకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారో, ఎవరైతే నీ గతంలో మాటల చేత బాధించారో వారి విషయంలో నీవు నిజముగా క్రీస్తు కల్వరి ప్రేమను నింపుకొని ఉంటే హృదయపూర్వకంగా క్షమించగలవు. ఎదురు పెడితే కొంతమంది ముఖం తిప్పుకొని వెళ్తారు, కూడా మాట్లాడరు. దేవుని పిల్లలైనా ఇలా చేసేది వీళ్ళారా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నిజంగా క్రీస్తు యొక్క కల్వరి ప్రేమ, ఎందుకు పదే మాట చెప్తున్నానంటే కల్వరిలో క్రీస్తు చూపించిన ప్రేమ ఈ లోకంలో మరి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా చూపించలేదు అలాంటి ప్రేమ. ఏమయ్యా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో తిరిగి కడతానన్నావు, ఇప్పుడెట్టా ఆ కట్టే స్థితిలో లేవు. నీవు కనీసం శిలువ నుంచి కిందకి దిగిరా, అప్పుడు మేము నువ్వు దేవుని కుమారుడు నమ్ముతున్నావని హేళన చేస్తూ మాట్లాడారు, దూషించారు, భయంకరంగా తిడుతూ ఉన్నారు. అవన్నీ కూడా మౌనంగా భరిస్తా ఒకటే మాట చెప్పాడు, తండ్రి మీరేమి చేయించున్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని. అది ప్రేమ. దూషించే వారిని సైతము, హింసించే వారిని సైతం, మాటల చేత బాధించే వారిని సైతము కూడా కల్వరిలో చూపించిన క్రీస్తు ప్రేమ ఆ శిలువ శ్రమ, ఆ శిలువ శిక్షణ అంతా అమలు చేస్తున్నట్టు దగ్గరుండి అమలు చేస్తున్న ఆ శతాధిపతి సైతం మోకాలుని ఈ నిజంగా దేవుని కుమారుడు ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమకు బందీ అయిపోయాడు. కుడి పక్కన ఉన్నటువంటి దొంగ రక్షించబడ్డాడు. ఆ ప్రేమకు వాడు ఒప్పుకుంటున్నాడు, అరే అలా మాత్రం నో, మనమైతే మనం చేసిన శిక్షకు పాత్రలో, బట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్. ఈయన ఎలాంటి తప్పిదము చేయలేదు, ఆడు గ్రహించాడు. ఈనాడు గ్రహించట్ల చాలా మంది. ప్రభు ప్రేమను నింపుకున్న వాళ్ళు క్షమిస్తారు. నీ ఎడల నీ సహోదరుడు తప్పిదం చేశాడా, నీ తోడబుట్టిన తప్పిదం చేసిందా, నీ అత్తయ్య నీ ఎడల తప్పిదం చేసింది, నీ కోడలు తప్పిదం చేసిందా, పొరపాటు జరిగిందా, నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? చక్కగా బైబిల్ పెట్టుకొని ప్రార్థనకు వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, మరి ఎందుకు క్షమించలేకపోతున్నావు? ప్రేమించే వారు మాత్రమే క్షమించగలరు. అది క్రీస్తు ప్రేమను నింపుకున్న వారు మాత్రమే ఆ పని చేయగలరు. ఇప్పుడు ప్రశ్న వేసుకోండి, మీరు ఎంతవరకు క్రీస్తు ప్రేమ నిండుగా ఉన్నది? పొదువుగా ఉందా? 20% ఉందా? 30% ఉందా? ఎంత ఉంది నీ ప్రభు ప్రేమ నీలో? 100% క్రీస్తు ప్రేమ నింపుకున్న వాళ్ళు క్షమించగలరు. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధిని కలుగు చేసి సంఘములో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉండాలి. క్షేమాభివృద్ధి అంటే చెప్పి అతకబడటం, ఒకరి మనసులో ఒకరు కలవాలి.
అయ్యగారు ఎప్పుడు ఆ కుర్రోడికి పాటకు అవకాశం ఇస్తాడు, ఎప్పుడు ఆ అమ్మాయికి అవకాశం ఇస్తారు, మా అసలు గుర్తుకు రాము, మేము బలికి రామా? ఇవన్నీ మనసులో సాతానుగాడు తీసుకొచ్చేయి. నీ తోటి సహోదరుడు చక్కగా పాట పాడుతుంటే అభినందించు, నేను కూడా పాడాలి ప్రభా, నాకు బట్టి కృపను అనుగ్రహించాను అని. అంతేగాని వ్యసన పడకూడదు, సేవకుల మీద కోపం పెంచుకోకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా సంఘము క్షేమాభివృద్ధిని అందకుండా ఉండటానికి ఆటంకాలు. నువ్వు నిజంగా దేవుని ప్రేమతో నింపబడితే ప్రేమ ఏం చేసి తెలుసా? ఇక్కడే నా ప్రసంగం అయిపోయేటట్టున్నా మొత్తం. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, హల్లెలూయా, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహిస్తుంది, అమర్యాదగా నడవదు, ఉప్పొంగదు, త్వరగా కోపపడదు. ప్రేమ గురించి పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో ఒక అధ్యాయాన్ని రాసి పడేసాడు, 13వ అధ్యాయాన్ని. అంతలో తాగిపోక 14వ అధ్యాయం మొదలు వచ్చినా కూడా ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అని ప్రారంభించాడు. ప్రేమ సంఘంలో ఉండాలి. ఇందాక సేవకులు చెప్తా, ఏదైనా కుటుంబంలో ఏదైనా జరిగితే వాళ్ళు, ఇందాక నేను అక్కడ ఆనంద్ గారి చర్చిలో వాక్యం చెప్పాను, కుటుంబంలో ఏదైనా జరిగితే మొట్టమొదట సేవకునికి తెలియచేయాలి. ఎవరో విశ్వాసం ద్వారా ఎప్పటికో తెలుసుకోవటం కాదు. అర్థమవుతుందా? ఏది జరిగినా ఎంత అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఫోన్ చేస్తారు లేదా వెంటనే, అబ్బాయి ఏడన్నావు రానాయన, నాన్నది బాగలేదని సేవకుడికి తెలియజేయాలి. ముందు ఎవరో చెప్తే ఎప్పుడుకో సేవకుడు తెలుసుకునేది, అది ఏ విషయమైనా సరే. ఒకరి ఏడలో ఒకరు అక్కకబడిన కొరిసన వాళ్ళు ఏదన్నా ఆదత్తులో ఉంటారు, పక్కన ఉన్న సహోదరు నీకు తెలుసు, వెంటనే నువ్వు తెలియజేయాలి. పాస్టర్ గారికి నువ్వన్నా తెలియజేయచ్చు. సంఘములో ప్రేమ అనేది ఉద్భవిస్తూ ఉంటే, ప్రేమ అనేది ఉత్పన్నమవుతూ ఉంటే ఖచ్చితంగా సంఘము విస్తరిస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని చూచినప్పుడు బయటికి వెళ్తే, అరే ఫలానా ఇమ్మానుయేల్ చర్చ్, న్యూ లైఫ్ చర్చి, ఫలానా న్యూ లైఫ్ చర్చి వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన వారిని బయట చెప్పుకుంటారు. హల్లెలూయా. నిన్ను చూచి, నీ మాటల్లో ఉన్న ప్రేమను చూచి, నువ్వు చూపించే ఆ మంచి కనికరాన్ని చూచి బయట వాళ్ళు చెప్పుకుంటారు, న్యూ లైఫ్ చర్చి వాళ్ళు చాలా ప్రేమ కలిగిన వారు, వాళ్ళు సహాయం చేసే మనసు కలిగిన వారు, వారు ప్రార్థించే స్వభావం కలిగిన వారు, వారు వెంటనే స్పందించే రియాక్ట్ అయ్యేవారు. ఆ మాట మన సంఘానికి రావాలండి. హల్లెలూయా. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. సంఘం క్షేమాభివృద్ధి నొందుతుంది. ఇప్పుడు చెప్పండి, సంఘం క్షేమాభివృద్ధి నొందాలా లేదా? అభివృద్ధి చెందాలా? విస్తరించాలా? అట్లయితే ఏం కావాలి మనకి? ప్రేమ కావాలి. ఏ ప్రేమ అది? కల్వరి ప్రేమ, క్షమించే ప్రేమ, ఆదరించే ప్రేమ, ఓర్చుకునే ప్రేమ. కొంతమందికి ఒకరంటే ఒకరు ఓర్చుకోలేరు. కుటుంబాల్లో కూడా అంతే. అక్కడ నీ సహోదరుడికి అట్లా తప్పిదం చేశాడా, ఓర్చుకో ప్రభు ప్రేమను బట్టి. నీ ఇంటి వాళ్ళే సొంత ఆడబిడ్డ కానీ తోడికోళ్ళు కానీ తప్పిదం జరిగించి నీ మీద అబద్ధంగా చెప్తున్నారా, ప్రభుని బట్టి ఓర్చుకో, దేవుడు నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. హల్లెలూయా. రెండవది, సంఘము విస్తరించాలి అని అంటే ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. సంఘంలో సమాధానం కలిగి ఉండాలి, కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి, నువ్వు పనిచేసే చోట కూడా సమాధానం కలిగి ఉండాలి. సంఘములో, కుటుంబములో, సమాజంలో. చెప్పండి, ఎక్కడెక్కడ? సంఘములో, కుటుంబంలో, సమాజంలో. కొన్ని చోట్ల పనిచేసే చోట, ఏదైనా కంపెనీలు ఏదైనా పనిచేస్తున్నావా, నువ్వంటే పక్కన వాళ్ళకి పెట్టట్లేదా, నేను ఇబ్బంది పెడుతున్నారా, వాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండలేకపోతూ ఉన్నట్లయితే ప్రార్థన చేయి. వాళ్ళు నీ మీద లేనిపోయిన విషయాలు చెప్తూ ఉన్నట్లయితే ప్రార్థన చేయి. ఎందుకంటే మనము ఒకరితో ఒకరు సమాధానం లేకుండా కానుక డబ్బాలో కానుక కూడా వేయటానికి దేవుడు ఒప్పుకోడు. నేను చెప్తున్న మాట కదా, బైబిల్లో ఉంది, మీరు చాలా మంది తెలుసు అనుకుంటున్నా. మొట్టమొదట నీ కానుక అక్కడ పక్కన పడేసి ముందే సమాధానం పడిరాపో యేసయ్య చెప్తున్నాడు. ఎవడికి కావాలి నీ కానుక? ఎందుకంటే ఆయన సమాధానకర్తకు అధిపతి. హల్లెలూయా. ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చాడు భూమి మీద.
బైబిల్ చెప్తూ ఉంది, ఆనాడు ఆదిమ సంఘం విస్తరించడానికి కారణము సమాధానము కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ కుటుంబంలో నీ భర్తతో సమాధానం ఉందా? ఇక్కడ బాగా ప్రార్థన చేస్తావు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సరిగా డబ్బులు ఇవ్వకపోవటం వల్ల, పట్టించుకోకపోవటం వల్ల మళ్ళీ ఎట్ట పడితే అట్లా తిడతా ఉంటే నీకు నీ భర్తకు సమాధానం ఎక్కడ ఉంది? అన్నిటినీ ఫస్ట్ మాట అన్నిటినీ ఓర్చుకో, దేవునికి అప్పగించు. నీకు శ్రమ కలుగుతూ ఉందా, బాధ కలుగుతూ ఉందా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. దశలోనిక పత్రికలోనికి రండి. దశలోనిక పత్రికలో ఈ మాట మనం స్పష్టంగా చూడగలము. మొదటి దశలోనిక పత్రిక 187వ పేజీ 5వ అధ్యాయము 13వ వచనము. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను, మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. స్పష్టంగా పౌలు భక్తుడి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకరితో ఒకడు ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండాలి. ఇందాక చెప్పిన 3 చోట్ల, సంఘములో, కుటుంబంలో, సమాజంలో, సంఘములో, సమాజంలో, కుటుంబంలో 3 చోట్ల కూడా ఒకరితో ఒకరు ఎలా ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలి. సమాధానం ఉండదు ఎన్నో కుటుంబాల్లో. ఒకరితో ఒకరికి అన్నదమ్ముల మధ్య కానీ, భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు. ఎంతకాలం అలాగ ఉంటావు? చక్కగా ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, స్తుతిస్తున్నావు, చేతులెత్తి ఆరాధన చేస్తున్నావు, కానీ సమాధానం లేకపోతే అది దేవుడు మెచ్చే విషయం కాదు కదా. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. నువ్వు సమాధానం పట్టడానికి ప్రయత్నం చేస్తున్న అవతల వారు ముఖం తిప్పుకొని వెళ్తున్నారా, నో ప్రాబ్లం, దేవుడు చూస్తున్నాడు. నీవైతే ప్రయత్నం చేస్తూనే ఉండు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎదుటి వారితో సమాధానం పడితేనే బల్లలో కూడా చెయ్యి వేయటానికి అర్హులము, లేకపోతే బలలో కూడా చేయటానికి అర్హులం కాదు. ఆనాడు సంఘము విస్తరిస్తూ ఉంది. యోదయ, గలిలయ, సమరయ ఈ దేశంలో అంతటా విస్తరిస్తూ ఉండడానికి కారణం ఏంటంటే సంఘమంతా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉన్నారు. హల్లెలూయా. 3వ పాయింట్లోకి వెళ్తున్నాను. 3వది ఏంటంటే ప్రభువునందు భయము కలిగి వాళ్ళు నడుచుకొనుచు ఉన్నారు. హల్లెలూయా. ప్రభువునందు భయము. నిజంగా ఇక్కడ కొద్ది నిమిషాలు ఆగుతాను. అయితే ఒక 10 నిమిషాలు అయినా పర్లేదా? నిరంతరం ముగిస్తాను, ఎందుకంటే పరిశుద్ధాత్మను నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువునందు భయము. నిజంగా ప్రభువునందు భయము గనక ఉంటే తప్పక నీ కష్టార్జితంలో నువ్వు 10వ భాగం తప్పక వేరుపరుస్తావు. అది నీ సొమ్ము కాదు, బైబిల్ గ్రంథంలో ఉంది, అది దేవుని సొమ్ము. 10,000 వస్తున్నాయా, 1000 రూపాయలు తప్పక 10వ భాగం వేరు చేసి తీసుకొచ్చి కానుక పెట్టులో వేయాలి. 100 రూపాయలు వచ్చినాయా, 10 రూపాయలు పక్కన పెట్టు. అది నీ సొమ్ము కాదు, దేవుని సొమ్ము. 90 రూపాయలు వాడుకో, నువ్వు 10 రూపాయలుగా నేను అడుగుతుంది అని దేవుడు అంటున్నాడు. మీరు నా యొద్ద దొంగిలిస్తారా అని అడుగుతున్నాడు. ప్రభువునందు భయము గనక ఉంటే మనం దేవుని యొక్క దొంగిలించే వారంగా ఉండము, నమ్మకంగా దేవునికి ఇస్తాం. హల్లెలూయా. ఇద్దరు ఇంటి దగ్గర మాట్లాడుకున్నారు. వచ్చాడనమాట, పొలం అమ్మేమయ్యా, ఇదిగో ఇంత వచ్చింది అని చెప్పేసి ఆడ పెట్టాడు. ఎవరు? అననయ్య. అప్పుడు వెంటనే పేతురు నోరు తెలిసి, అననయ్య ఇంతకీ అమ్మారా అని అన్నాడు. ఏ మాత్రం తడుకోకుండా అవునయ్యా ఇంతకీ అమ్మామన్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్మను మోసపరచడానికి సాతాను మీ హృదయాన్ని ప్రేరేపించింది అని అన్నాడో లేదో నిలువున ప్రాణం పోయింది ఒక అబద్ధం ఆడడానికి. జరిగింది తెలియక చాలాసేపటికి వాళ్ళ భార్య వచ్చి లోపలికి వచ్చి చూస్తుంది, ఏడి మా ఆయన ఎక్కడ ఉన్నాడని. అమ్మ ఇట్లా నువ్వు అని చెప్పేసి పేతురు పిలిచాడు. అయ్యా మా ఆయన అంటే మీ ఆయన సంగతి తర్వాత చెప్తా, కానీ మీ పొలాన్ని ఎంతకు అమ్మారు, ఎంతకి అమ్మారా అని అన్నాడు. అవునా ఎంతకే అమ్మాము, ఇద్దరు కూడా బతుకున్నారు ఇంటి దగ్గరే. ఎందుకు పరిశుద్ధాత్మను మోసపరచాలి? అది మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా.
ఎదుట ఉన్నది వాళ్ళు ఏమనుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ పేతురు దేవుందలే 3 సార్లు యేసయ్య ఎవరో తెలియదని అబద్ధం ఆడినోడు, చేపలు పట్టిన మాటదాకా చేపలు పట్టినోడు, పిరికివాడు, ఓరక దుడుకుతనంతో మాట్లాడేవాడు పేతురు దేవుందలే అనుకున్నారేమో. కానీ పేతురు దేవుని సేవకుడు. హల్లెలూయా. ఆయన దేవుందలే పాస్టర్ గారు, ఆయనకి పెద్దగా చదువు లేదు, లేకపోతే ఆయనకేం తెలిసినాడు అనుకుంటున్నారేమో. ఈజ్ అనాయింటెడ్ పర్సన్. ఆయన అభిషేకించబడిన వ్యక్తి, మీ కొరకు ఈ ప్రాంతానికి తీసుకొని రాబడిన వ్యక్తి, మీ కుటుంబాలు కట్టడానికి, మీ కొరకు ప్రతి దినము కన్నీరు గార్చి ప్రార్థన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. సేవకులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రభునందు భయం కలిగి ఉంటే నీ నోటి మాటలు కూడా కంట్రోల్లో ఉంటాయి. అబద్ధం ఆడటానికి సాహసించవు. నేను నా పాస్టర్ గారితో ఎన్నోసార్లు అబద్ధం ఆడాను. ఎందుకంటే నాకున్న పిచ్చి కోసం. రాత్రి సాక్ష్యం నాకు చెప్పలేదు. నాకున్న పిచ్చి ఏంటంటే క్రికెట్ పిచ్చి. నా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. అంత పిచ్చి అన్నమాట. ఇండియాతో ఇంకా వేరే దేశం ఏ మ్యాచ్ ఉన్నా కానీ ఆ రోజు మ్యాచ్ ఉందంటే రాత్రి చెప్పాను, మాకు ఎప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇండియాతో వెస్టిండీస్ లేక ఆస్ట్రేలియా ఏదైనా మ్యాచ్ ఉందంటే చాలు, వెంటనే మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఈరోజు మా నాన్న ఒక పని చెప్పాడు, మా ఆంటీ దగ్గరికి వెళ్ళి రమ్మని పని చెప్పాడు, కాబట్టి నేను ప్రార్థనకు రాలేను, సారీ అని అబద్ధం చెప్పి ఇంట్లో కూర్చొని టీవీ క్రికెట్ చూసావు. సచిన్ డక్అవుట్ అయ్యేవాడు, 49 దగ్గర అవుట్ అయ్యేవాడు, 99 దగ్గర అవుట్ అయ్యేవాడు. ఆ రోజు ఇండియా మ్యాచ్ ఓడిపోయేది. ఎప్పుడు నేను అబద్ధం చెప్పి టీవీ దగ్గర కూర్చున్నప్పుడు ప్రతిసారి అదే జరిగేది. దేవుడు ఎన్నిసార్లు బుద్ధి చెప్పాడు. మా పాస్టర్ గారు ఎన్నిసార్లు ఒక పరిచయం ఉంది రంటే ఒక్కరు రారు, ప్రార్థన ఉంది రండి ఏదో ఒక కారణం చెప్తా ఉంటారు. దైవికమైన భయం ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? భయం కలిగి ఉంటున్నావా? నీకెంత వస్తుందో నువ్వు ఎంత ఇస్తున్నావు? సేవకులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నావా? సేవకులతోనే కాదు, నీ ఇంట్లో నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ, నీ పిల్లలతో కానీ, బయట పనిచేసే చోట కానీ. ఎందుకంటే మనము ప్రత్యేకించబడిన వారు. హల్లెలూయా. ఎంతో మంది ఉన్నారు, కానీ మీరు మాత్రం ఎందుకు వచ్చారు ఇక్కడికి? బికాస్ ఆఫ్ యువర్ సపరేషన్ పీపుల్. మీరు ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు. దేవుడు మిమ్మును ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు భయం కలిగి నడుచుకోవాలా లేదా? ప్రార్థన అయిపోయిన తర్వాత మరి సాయంత్రానికి టెన్షన్గా 7:30 కల్లా సీరియల్ పెట్టేస్తాం. అదేందో ఆ దీపం ఆరిపోయింది అనుకుంటే మళ్ళీ వెలిగించారంట, నాకు తెలియదు ఆ దీపం. మళ్ళీ టెన్షన్గా సిగ్గుండాలి. దేవుని పిల్లలు, దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటే సీరియల్ చూడవు నువ్వు, సినిమాలు చూడవు నువ్వు. ప్రభు నందు భయం కలిగి ఉండబట్టి ఆనాడు సంఘము విస్తరించింది, అభివృద్ధి చెందింది. మరి ఈనాడు మన సంఘం ఎంతకాలం చూసిన ఎట్లాగా ఉండడానికి కారణం ఏంటి? దేవుని యందు భయం లేకపోతున్న బట్టే కదా. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఒక నిజంగా జరిగిన సంఘటన చెప్తాను వినండి. నాకు సమయం అయిపోయింది, ముగించేస్తాను. ఒక తల్లి గారు వాళ్ళ బంధువురాలు ఇంటికి వెళ్ళింది. ఆ మంచి ప్రార్థన పరురాలు. ఒకరోజు అనుకోకుండా ఆ మార్గ మధ్యలో తన బంధువురాలు ఉంది కదా, ఆమె దగ్గరికి వెళ్దామని చెప్పేసి బంధువురాల దగ్గరికి వెళ్ళింది. అక్క భలే వచ్చావు అక్క, ఏ టైంకి వచ్చావు అక్క, రాక వందనాలక్క అని చెప్పి కూర్చోబెట్టింది, మంచిగా ఇచ్చింది, అవి పరిచయం చేసింది. అక్క మరి ఏంది ఎలా వచ్చావంటే, ఊరికినే వచ్చానే, అటు మీటింగ్కి వెళ్తా సమయం ఉంది కదా, దారిలో నేను కలిసి వెళ్తామని వచ్చానని. అక్క నీ గురించి మా వాళ్ళందరికీ చెప్పాను, కొంతమంది కొన్ని అవసరంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలుచుకొస్తానక్క, నువ్వు కూర్చొని ఉండక్క అని చెప్పేస్తాను. పోయినా ఇంకా రాలా, బాగుంట అయిపోయింది. ఈలోపు ఆమె దగ్గర ఆ టీవీ రిమోట్ ఉంటే వార్తలన్నా చూద్దాం అన్నట్టుగా సాతాను గడు ఫస్ట్ అదే చేసేది, వార్తలు చూడటానికి పెడతాం అన్నమాట ముందు. తర్వాత ఒక్కొక్క ఛానల్ పక్కన నొక్కుంటూ పోతే ఇంకా మిగతా ఛానల్ అన్నీ వస్తాయి. ఈలోపు ఆడ ఒక ప్రోగ్రాం వస్తుంది. ఆ ప్రోగ్రాం పేరు ఇప్పుడు సంగతి కాదు, ఆ ప్రోగ్రాం అంతకుముందు ఉండేది. మన సుమక్క ఉంది కదా, ఆ ప్రోగ్రాం పేరు అవాక్కయ్యారా. ఏం పేరు? అవాక్కయ్యారా అన్నమాట. ఆ ప్రోగ్రాము ఆ సుమ అనే యాంకర్ చేసింది అనమాట. ఈలోపు ఆ ప్రోగ్రాం వస్తా ఉంది, బాగా చూస్తూ ఉంది, ఇంట్రెస్ట్గా ఉంది. ఆ సుమ మాట్లాడుతుంటాయిలేండి.
ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంది. ఏం గురించి వాళ్ళ బంధువులు వాళ్ళందరికీ ఏం చెప్పింది, పోయి మంచి ప్రార్థనా పదాలు ప్రార్థన చేసుకుని రండి అని చేసి వాళ్ళందరినీ తోలుకొని రావడానికి అరగంట పట్టింది. ఈలోపు టైం ఉంది కదా అని ఏమేం చేసింది, అవాక్ అయ్యారా చూస్తూ ఉంది. ఈలోపు వాళ్ళందరూ వచ్చి ఏమని చూసి వాళ్ళు అవాక్ అయ్యారు. అర్థమైందా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని పిల్లలము జాగ్రత్తగా ఉండాలి. మానుకోండి, ఇష్టాన్ని చంపుకోండి, వాటి వల్ల ప్రయోజనం ఉంటాయి. నాకు ఒక మాట చెప్పండి, సీరియల్ చూసేవాళ్ళు ఏమున్నాయండి అందులో, కుట్రలు కుతంత్రాలు, దాన్ని ఎట్ట చంపాలి, దీన్ని ఎట్ట చంపాలి, వాని ఎట్లా కిడ్నాప్ చేయాలి, ఇయే కదా ఏమున్నాయి అందులో. ఒకరోజు నీకెట్ట తెలుసు పాస్టర్ గారు అంటారు, నేను చూడనమ్మా. ఒకరోజు అనుకోకుండా మత్తగారు వెళ్తే మా పాస్టర్ వాళ్ళ నాయనమ్మ ఆమె పెట్టుకొని చూస్తూ ఉంది. ఎక్కడ ఇది టీవీ, ఎక్కడే దానికి ఎదురు కూర్చొని చూస్తూ ఉంది. ఏందమ్మా ఆమెకి ఈ వయసులో కూడా కళ్ళు బాగా కనపడుతున్నాయి, దగ్గర కూర్చొని చూస్తుంది అని చెప్పేసి మా పాస్టర్ గారు నా మంచిగా వదిలేసేయాలి. అసలు ఏంది ఈ వయసులో ఏమిటి ఇంట్రెస్ట్ అని చెప్పేసి నేను కావాలని ఆ పక్కనే బయట కూర్చొని చూస్తా ఉన్నా. అది ఏదో సీరియల్ గుర్తులేదు. అమ్మో నాకు మైండ్ పోయింది 10 నిమిషాల కల్లా. అన్ని కుట్రలు కుతంత్రాలు, వాళ్ళని ఎట్లా చంపాలి, నేను ఎట్లా కిడ్నాప్ చేయాలి, ఓ నాయన ఇయ్యా ఈ సీరియల్లో వచ్చేయనిపించింది నాకు. భయం ఉందా? దేవుని సన్నిధికి వస్తున్నావు కదా బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నావు కదా, భయం ఉందా నీకు? ప్రభువు నందు భయమండు బట్టి ఆనాడు సంఘం విస్తరించింది. సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు సహోదరుడా, భయం ఉందా? దేవుడు చూస్తున్నాడు పైనుండి, ఎవరు చూడకపోయినా పర్వాలేదు, పైనుండి దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నావు నువ్వు సెల్ ఫోన్లో? దైవికమైన భయం ఉంటే జాగ్రత్తగా వాడతావు. ఇది ఎంత ఉపయోగకరమో అంత డేంజర్ కూడా. దీనిలో ప్రపంచం అంతా ఉంటుంది, ఎంతో మేలైనది, చాలా విషయాలు తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ వెపన్. అది ప్రమాదకరమైన ఆయుధం. ఇది దేవుని యందు భయం ఉంటే జాగ్రత్తగా ఉంటాం. ఆనాడు సంఘము ప్రభునందు భయం కలిగి నడుచుకుంది, అందుకే విస్తరించింది. 4వది పరిశుద్ధాత్మ అందరి ఆనందాన్ని కలిగి ఉంది. హల్లెలూయా. సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆదరణ కలిగిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందము ద్వారా మనం ఆదరించబడతాము. పరిశుద్ధాత్మ అనుభవం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో గొప్ప ఆనందాన్ని నింపుతాడు. ఆ ఆనందముతో మనం ఎట్టి బాధలో ఉన్నా సరే ఆదరణ పొందుకోగలం. హల్లెలూయా. కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేసి నేను ముగించి వేస్తూ ఉన్నాను. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని 5 నిమిషాలు ఎక్కువైంది, 5సారి ముగించేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయానికి ముగించేవారు దాన్ని వారు మరలా పిలువబడదు అని మాట తెలుసున్నారు. కాబట్టి నేను మరలా పిలువబడాలంటే ఇచ్చిన సమయాన్ని ముగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మరలా చెప్పండి, సంఘము విస్తరించబడాలంటే సంఘం 4 పనులు చేయాలి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? చెప్పమ్మా, పర్లేదు. క్షేమాభివృద్ధి నొందాలి. క్షేమాభివృద్ధి ఎలా కలిగిద్ది? ప్రేమ ద్వారా. క్షేమాభివృద్ధి అంటున్నట్టు అర్థం ఏంటి? అతకబడటం, కట్టబడటం. ప్రేమ కట్టేది, ప్రేమకు ఆపోజిట్ వాడు ద్వేషము పడగొట్టేది. కట్టేది పడగొట్టేది. మన కట్టం కావాలా, పడగొట్టే వాళ్ళం ఉండాలా? కొంతమంది విశ్వాసులే వచ్చే వాళ్ళని కూడా పడగొడతారు, రాణి కూడా చేస్తారు. ఇంకా ఆ సంఘానికి నేను బాగున్నా, ఆమె ఏందంట మరి అట్ట మాట్లాడుతుంది, ఈయనేందంట మరి ఎట్లా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ ద్వారా ఎవరినైనా పడగొడుతున్నావా? నీ ద్వారా ఎవరైనా వెనకబడిపోయారు, ఆగిపోయారా? జాగ్రత్తగా చూసుకో. మనము కట్టే వారముగా అప్పుడే సంఘం విస్తరిస్తుంది. క్షేమాభివృద్ధి నందాలి, కట్టబడే వారముగా ఉండాలి. 2వది ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. 3వది ప్రభువునందు భయం కలిగి ఉండాలి, భయం కలిగి ప్రవర్తించాలి. 4వది పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందము ద్వారా ఆదరణ మనం కలిగి ఉన్నప్పుడు ఎట్టి బాధలో ఉన్న వారినైనా సరే మనము ఆదరించగలం. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారా మనము ఆనందిస్తూ ఉన్నాము. మనలో ఉన్న ఆనందాన్ని బట్టి ఎదుటి వారిని మనం ఆదరించగలం. నా దేవుడు నా జీవితంలో నేను ఇటు బాధలు ఎదుర్కొన్నాను, దేవుడు నా యొక్క ప్రభు చూపాడు. సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు, ప్రభు నిన్ను బలపరుస్తాడని మనము ఎదుటి వారిని పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించగలము.
తద్వారా నూతన ఆత్మను మనం సంపాదించగలం. హల్లెలూయా. అప్పుడే సంఘము విస్తరించబడుతూ ఉంది. దేవుడి కొద్ది మాటలు తన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన గారికి వందనాలు.